ప్రోస్టేట్ గ్రంథి ప్రధాన విధి ఏమిటి అంటే మగవాళ్ళలో శుక్రస్ఖలన సమయంలో రేతస్సుకి సంబంధించినటువంటి ఈ ద్రవాన్ని తయారు చేయటం. అంటే రేతస్సు అంటే ఏంటంటే ఒక ద్రవయుక్తంగా ఉండేటువంటి పదార్థం. ఈ శుక్రస్ఖలన సమయంలో ఇది అవసరం కాబట్టి ఈ ప్రోస్టేట్ గ్రంథి దీన్ని తయారు చేస్తుంది. ఈ ద్రవం ద్వారా శుక్రకణాలు పోషకాలని పొందుతూ ఉంటాయి. పొందటమే కాదు తేలిగ్గా ఈదుకుంటూ అవసరమైన చోటికి వెళ్తాయి, వెళ్ళి ఫలదీకరణం చెందించగలుగుతాయి. ఇది యవ్వనంలో చేసే పని. చాలామంది మగవాళ్ళలో ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది 45-46 సంవత్సరాలు, ఈ సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఇక క్రమంగా పెరగటం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అంటే నిజానికి దీనికి ఇంతవరకు స్పష్టమైనటువంటి కారణం తెలియదు. అయితే వయసు పెరుగుదలతో పాటు ఈ గ్రంథి క్షీణిస్తూ ఉంటుంది. మరి గ్రంథి క్షీణిస్తూ ఉంటుంది కదా, క్షీణిస్తూ ఈ ప్రోస్టేట్ గ్రంథి అలా క్రమక్రమంగా స్ట్రింక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రోస్టేట్ గ్రంథిని మరి అది యథావిధంగా పనిచేయాలి అంటే దాని పనితీరు తగ్గుతుంది. పురుష హార్మోన్లు ఉంటాయి, ఆండ్రోజన్లు అంటారు. ఇవి ఈ ముఖ్య భూమిక పోషిస్తాయి. అంటే ఏంటి, తిరిగి ఈ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడం మొదలు పెడతాయి. అంటే సైజు పరంగా ఈ గ్లాండ్ పెరుగుతుంది. అంటే దాని పనితీరు తగ్గింది కాబట్టి శరీరం ఏంటి కనీసం సైజునన్నా పెంచుదామని సైజుని పెంచుతుంది. ఇక ప్రోస్టేట్ గ్రంథి దీంట్లో కొన్ని కణాలు ముందస్తుగా స్టిమ్యులేట్ అవుతాయి, చైతన్యం అవుతాయి. ఇతర ప్రోస్టేట్ కణాలని అంటే ఈ గ్రోత్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రభావంతో పెరిగిపోయేలా చేస్తాయి. ఇది మరొక సిద్ధాంతం. ఇది పిడికిల మధ్య ఈ స్ట్రా పట్టుకొని గట్టిగా మీరు గుప్పెడు బిగించారనుకోండి, ఏం జరుగుతుంది, సరిగ్గా అదే జరుగుతుంది. అంటే ప్రోస్టేట్ గ్రంథి అనేది ఇది ఈ మూత్ర మార్గాన్ని అడ్డుకిస్తుంది. అంటే ఒక రింగ్ లాగా ఇది చుట్టూ ఉంటుంది. ఇలా ఈ ప్రోస్టేట్ గ్రంథి అన్ని పక్కల నుంచి నొక్కుతుంది కాబట్టి ఈ మూత్రం ఈ మూత్రం అనేది సరిగ్గా బయటికి రాదు. అంటే ఇది మూత్ర మార్గాన్ని చుట్టూ ఉండేటువంటి గ్రంథి కాబట్టి అన్ని వైపుల నుంచి ఇది నొక్కుతూ ఉంటుంది కాబట్టి ఇది లోపల వైపు పెరుగుతూ ఉంటుంది కాబట్టి మూత్రాఘాతం అనేది ఏర్పడుతుంది. అంటే మూత్రం అనేది సక్రమంగా బయటికి రాదు. ఆయుర్వేదంలో దీన్ని అస్థిలవాతం అంటాం. అంటే ఈ మూత్ర గ్రంథి అనేది దీంట్లో ప్రధానంగా ఈ సమస్యకు గురవుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ప్రోస్టేట్ గ్రంథి వాపు లక్షణాలతో సరిపోతాయి. ప్రోస్టేట్ గ్రంథి వాపుని తగ్గించేటటువంటి మంచి ఔషధాలు ఉన్నాయి, అలాగే సూచనలు కూడా ఉన్నాయి. వీటిని పాటించాలి. ఆహారంలో జంతు మాంసం దీన్ని తీసుకోకండి, అలాగే ఘనీభవించినటువంటి కొవ్వు పదార్థాలు తీసుకోకండి, అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ వీటిని తగ్గించండి. అలాగే తాజా కాయగూరలు అలాగే పండ్లు వీటిని బాగా తీసుకుంటూ ఉండండి. ముఖ్యంగా టమాటాలు తీసుకోండి. గుమ్మడి గింజలు ఇవి ప్రత్యేకంగా మంచి ప్రయోజనాన్ని చూపిస్తాయి, వీటిని తీసుకోండి. నానబెట్టినటువంటి వేరే గింజలు అప్పుడప్పుడు వీటిని కూడా తీసుకుంటూ ఉండండి. కాఫీ, టీ, కోలా డ్రింక్స్, కెఫీన్ ఉండేటువంటి పదార్థాలు వీటిని మానేయండి. ఒకవేళ మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని కూడా మానేయండి. మిరియాలు, మిరపకాయలు వీటిని కూడా తగ్గించండి. ఇక ఈ పొత్తి కడుపు ఉంటుంది కదా, దీని ప్రాంతంలో కాపడం పెట్టడం అవసరం. దీనికి మీరు ఈ బ్యాగుల్ని, టీ బ్యాగుల్ని, అలాగే చన్నీళ్లు, వేడినీళ్లు మార్చి వీటిని కూడా వాడుతూ ఉండొచ్చు, మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ మడమ ప్రాంతం మునిగేలాగా ఒక తొట్టి స్నానం చేస్తూ ఉండండి వీలైతే, అప్పుడు కూడా ఈ ప్రోస్టేట్ గ్రంథి స్టిమ్యులేట్ అవుతుంది. ఇక పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ వీటిని కూడా చేస్తూ ఉండాలి. అంటే ఏమిటంటే మూత్రం మీరు పోసుకునేటప్పుడు ఆపాలి, మళ్ళీ వదిలేయాలి, మళ్ళీ ఆపాలి. మామూలుగా కూర్చున్నప్పుడు కూడా ఆ మూత్రపు ధారణ ఆపుతున్నట్టుగా మీరు ఊహిస్తూ బిగబట్టాలి, మళ్ళీ రిలాక్స్ చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటితో ఈ ప్రోస్టేట్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఈ ప్రోస్టేట్ గ్రంథి పనితీరుని మెరుగుపరిచేటటువంటి ఇతర పదార్థాలు ఉంటాయి. జింక్ వీటిలో ముఖ్యమైనది. జింక్ ప్రధానంగా ఉండేటటువంటి ఔషధాలు ఉంటాయి, జసజ భస్మం ఇలాంటివి. వీటిని మీరు వైద్య సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవే కాకుండా ఈ మూత్రాన్ని జారీ చేస్తూ ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గించేటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. చంద్రప్రభావటి, గోక్షరాది గుగ్గులు, అలాగే పునర్నవాసవం, పునర్నవారిష్టం ఇలాంటివి. ఇవి ఏం చేస్తాయంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గిస్తాయి, అంటే లోపల ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. దీన్ని తగిన అనుపానాలతో సహపానాలతో ఈ ఔషధాలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. క్రమం తప్పకుండా వీటిని వాడుకుంటే ఈ సర్జరీ అనే దాని అవసరం రాదు. చూసారా, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలని తిరిగి ఇదే సమయానికి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.